అయ్యో అనో బాధ అస్సలు కూడా ఏం లేదండి. లేదు. అంటే ఆ ఎమోషనల్ బేసిక్ ఎమోషన్స్ కూడా వీళ్ళకి చచ్చిపోయేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఎందుకనంటే మీరు ఇతన్నే కాదు అంతకుముందు ఆ వర రవీందర్ రెడ్డిని చూడండి. అప్పుడేదో పెద్ద ఆయన భార్య కూడా వచ్చేసి అలా అవును. ఇలా అని చెప్పని రోడ్డు మీదకొచ్చి పెద్ద ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలు మేమేమైపోవాలి అలా అన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గానివ్వండి, వర రవీందర్ రెడ్డి గాని ఇంకా చాలా మంది ఎంతో మంది ఉన్నారు. వీటన్నిటి కారణం సజ్జలత. రవీందర్ రెడ్డి అయితే చెప్పాడు సజ్జల భార్గవ రెడ్డి అని చెప్పని. వీళ్ళందరికీ నేను అదే అడుగుతున్నాను. అంటే భార్యలు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కుటుంబ సభ్యులు అసలు ముఖ్యంగా భార్య ఇప్పుడు వల్లభనేని వంశీ భార్య గారు తీసుకోండి అంటే ఎవరినైనా సరే ఇలా వైసీపీ వాళ్ళని వచ్చి మాకేదో అన్యాయం అయిపోతుంది మా భర్తలు పాపం ఉట్టి అమాయకులు ఎంత అంటే చాలా చాలా అమాయకులు వాళ్ళు శుద్ధ పూసలు వాళ్ళకి ఏం తెలియదు ఇట్లా అక్రమంగా చేస్తున్నారు అంటున్నారు. మరి ఇదే మాట ఇట్లానే వీళ్ళు ఏదో వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది అంటున్నారు డబ్బులు ఇచ్చి చేయించారు అని చెప్పని. డబ్బులు నేనే ఇస్తాను, మీ సొంత ఇంట్లో మీ భార్య పైన మీరు పెట్టండి రా బాబు పోస్టులు. మీకు కావాల్సిన డబ్బులు అయితే అంటే పచ్చిగా మాట్లాడుతున్నాను. మీకు కావాల్సిన డబ్బులు అయితే మీకు ఉచ్చ నీచము మనిషి తినేది కడుపుకు అన్నం కాదు అని చెప్పని మీరు అనుకుని కదా అలా బతుకుతున్నారు. ఇప్పుడు ఏదో పైనుంచి మేము లండన్ లో ఉన్నాము మాకు సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మేము ఇలా పెట్టాము అంటే మీరు అన్నం కాదు తినేది, ఇంకేదైనా తింటున్నారా? ఏమైనా అశుద్ధం తింటున్నారా ఏంటి మీరు? అలా అనుకున్నప్పుడు డబ్బులు ఎవరిస్తే ఉంది, నేను ఇస్తాను పెట్టండి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి. ఇంకా 10 మందితో కూడా ఇప్పిస్తాను, 10 పోస్టులు పెట్టండి. తప్పుగా అనుకోవద్దండి నా మాటలు. అంత ఖర్చు అంటే ఇప్పుడు 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 పెట్టిన వాళ్ళు ఆ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి కూడా ఏం తేడా లేదు. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా ఒక్క పెట్టేవాడే కాదండి, దాన్ని తిప్పేవాడు సర్క్యులేట్ చేస్తూ కింద కామెంట్లు పెట్టే వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు నా మాట మీకు డబ్బే కావాలని అంటే గనక నిజంగా మీరు అందుకే దిగజారిపోయారు కదా. అదే చందాలు వేసుకుని పంపిస్తారా? నేను ఇలా జోలి పట్టుకుని అందరిని అడుగుతాండి. రాష్ట్రం మొత్తంలో ఉన్న ప్రతి మహిళ వేస్తుందేమో, ప్రతి ఇంటి మహిళ వేస్తుంది డబ్బులు. అరే నేను వేస్తున్నాను అని చెప్పని. మీరు ఇంకోటి యామిని గారు మర్చిపోకండి, వాళ్ళు రాజధాని మహిళల్ని కూడా ఎంత దారుణంగా మాట్లాడారో. వీళ్ళందరిది ఒకటే మైండ్ సెట్, వీళ్ళందరిది ఒకటే మైండ్ సెట్. తెలుసా అండి దీనికి మూలం ఏంటో తెలుసా రిషి గారు? ఏంటంటే బేసిక్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మనం చూస్తే విద్యార్థి విభాగంలో ఆయన మాట్లాడాడు. వెరీ రీసెంట్ గా మనం చూసుకుందాము. ఆయన అక్కడికి వచ్చి ఆయన దిశానిర్దేశం చేస్తున్నాడు, అంటే మార్గదర్శకం చేస్తున్నాడు. ఏమని యువతంతా రాజకీయాల్లోకి రావాలి, తులసి మొక్కల్లాగా. ఈయన ఒక పెద్ద తులసి మొక్క, ఎందుకు తులసిదేవిని అండం ఎందుకులే కానీ పాపం ఈయన కాదు ఈయన ఒక పెద్ద పవిత్రమైనటువంటి చెట్టు. పాపం ఈయన మార్గదర్శకం చేస్తున్నాడు. ఏది అవినీతిలో ప్రపంచంలో ఇప్పటికీ కూడా గూగుల్లో కొడితేటటువంటి ఆయన పేరు వచ్చేటటువంటి అంత పెద్ద అవినీతి చక్రవర్తి ఆయన. అటువంటి వాడు విద్యార్థులకు చేస్తున్నాడు మార్గదర్శకం, మీరు బాగుండాలని. ఎంత అట్లాంటి నాయకుడు మీరు జైలు 16 నెలలు పోయాను జైల్లోకి మీకేమవుతుంది అని అండమే కాకుండా ఈ 16 నెలల్లో చూడండి వాళ్ళ నాయకులు అవినీతితో జైలుకి వెళ్తే అన్ని జైళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి ములాఖత్ పెట్టుకొని వచ్చి ప్రజలకంటే ఎవరికి ఏం సందేశం ఇస్తున్నాడు అది కాదు. నిన్న కన్నబాబు మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతున్నారు ఏంటి ఏపీ బ్రాండ్ పెంచింది జగన్మోహన్ రెడ్డి అని. దేంట్లోనైనా మీ వాళ్ళు బ్రాండ్ అంటే బ్రాండ్ ఇమేజ్ పెంచింది జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో నవ్విన నవ్వు దగ్గర నుంచి ఈ రోజు భాస్కర్ రెడ్డి వరకు రేపొద్దున అరెస్ట్ కాబోయేటటువంటి ఇంకెంత మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా మహిళల్ని దూషించడంలో, ఒక్క నిమిషం అండి, మహిళల్ని దూషించడంలో, వ్యక్తిగత హననం చేయడంలో మీరు చెప్పింది ఏం లేదు. ఖండాంతరాలు ఈ మధ్య దానిలో కూడా ఖండాంతరాలు వ్యాపింపజేశారు వంశీ గారు. ఒకటే మాట, ఎవడు ఏ మూలనున్నా సరే ఎన్ని 7 సప్త సముద్రాలు అదే అడగబోతున్నా వంశీ గారిని, అదే అడగబోతున్నా. పట్టుకొని కాలర్ పట్టుకొని ఈడ్చుకుని వచ్చి ఇంకా అనకూడదు కానీ ఒక్కొక్కరిని. ఓకే వంశీ గారు, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్న ఎవిడెన్సెస్ ప్రకారం అది ఎక్కడి నుంచి పనిచేస్తుందో అర్థమవుతున్నప్పుడు, అలాగే హోంమంత్రి గారు కూడా ఎవరిని వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కాబట్టి దీని మీద కూడా ఏమన్నా ప్రత్యేకమైన ఒక సిట్ లాంటిది ఏర్పాటు చేసి సైబర్ సెల్ లాంటిది